మీ ఇంటి పాదికి ఈ సంక్రాంతి శుభాలతో కూడిన భవిష్యత్తును అందించాలని ప్రతి ఒక్క రైతుకు పేరు పేరున మకర సంక్రాంతి శుభాకాంక్షలండి. రైతులకి అతిపెద్ద పండుగ మనకి ఈ సంక్రాంతి పండుగ వచ్చేసి మనకి అన్ని పంటలు వచ్చేసి ఇంటికైతే చేరుతాయని ప్రతి ఒక్క రైతుకైతే ఇది ఒక చాలా పెద్ద పండుగ అనమాట. ఈ విధంగా ఈరోజు మనం ఈ వీడియోలో మీకు ఒక మంచి స్ప్రేయింగ్, ఇప్పుడు మేజర్గా ప్రతి ఒక్క రైతన్న బాధపడే సమస్య ఉందా అంటే మనకి బ్లాక్ ట్రిప్ సమస్య మీద అయితే చాలా మంది అయితే బాధపడుతున్నారు. మనము ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని 100% సాల్వ్ అయితే చేయాలి, కానీ ప్రాబ్లం అనేది ఎక్కువైనప్పుడు వెనుకడుగు కనుక వేస్తే మనకి ఓటమి అనేది మిగులుతూ ఉంటుంది. ఇప్పుడు కూడా మనకి ఇన్ని రోజులు మనం స్ప్రేయింగ్ చేసామంటే ట్రిప్స్ పైన ఇన్ని రోజులు మనం ఈయన స్ప్రేయింగ్ చేయడం ఒక ఎత్తు, అదేవిధంగా ఇప్పుడే మనకి హెవీ ప్రాబ్లం అనేది వచ్చిందనమాట. ఈ సమయంలో చాలామంది రైతన్నలు మందులు కొట్టకుండా వదిలేస్తూ ఉన్నారు. మీరు ఇన్ని రోజులు దాదాపు 50-60 వేలు ఎకరానికి 70-80 వేలు కూడా పెట్టుబడి పెట్టిన రైతులు అయితే ఉన్నారు. ఇప్పుడు కనుక ప్రాబ్లం ఉన్నప్పుడు కనుక స్ప్రేయింగ్ చేయకపోతే మీకు ఆ 70-80 వేలు అనేది లాస్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా మీరు అనుకున్న టార్గెట్ని అయితే రీచ్ అవ్వలేకపోతారు. ఎందుకంటే మనకి ధరలు లేకపోవడం, అదేవిధంగా ఈ పురుగు మందుల ధరలు పెరగడం వలన రైతు అనేది అసోచని స్థితికి అయితే వెళ్ళిపోయాడు అనమాట. ఈ సమయంలో కనుక మనం 100% కనుక స్ప్రేయింగ్ కనుక చేసుకున్నట్లయితే మనకి ఈ తామర పురుగులకి మనం 100% అయితే చెక్ అయితే పెట్టొచ్చు అనమాట. సో ఈ వీడియోలో మనము ఒక మంచి స్ప్రేయింగ్ అయితే ఈ ట్రిప్స్ పైన లో బడ్జెట్లో ఒక మంచి స్ప్రేయింగ్ అయితే మీకైతే తెలిసాను. సో వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. వెల్కమ్ బ్యాక్ టు LT ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. మీరు కనుక మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి, అదేవిధంగా మన కంటెంట్ కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అనమాట. నేను చాలా రకాల కాంబినేషన్స్లలో లో బడ్జెట్లో మీకైతే మంచి స్ప్రేయింగ్స్ అయితే చెప్పడం అయితే జరిగింది. అదేవిధంగా కొన్ని రకాల ఫీల్డ్ వెరైటీలు కూడా చూడడం అయితే జరిగింది. రైతుల కొరకు వచ్చే సంవత్సరం మంచి దిగుబడి పొందాలంటే కొన్ని రకాల ఫీల్డ్ వెరైటీ నేనైతే విజిట్ చేయడం అయితే జరిగింది అనమాట. ఒక వీడియోలు అనేవి మనకి ఫర్దర్గా మనైతే వస్తాయి. సో కాకుండా కొంతవరకు టైం అయితే పడుతుంది అనమాట. అదేవిధంగా ఈ వీడియోలో మీకు ఒక లో బడ్జెట్లో ఒక మంచి కాంబినేషన్ అయితే మీకైతే తెలిస్తాను. ఆ మందులు ఏంటిదో ఈ వీడియోలో మీకైతే చెప్తాను అనమాట. FMC వారిది రోగార్ అనమాట. సో ఇది నేను ప్రతి ఒక్క వీడియోలో మీకైతే తెలియస్తా ఉన్నా. రోగారు జంప్ ఒక కాంబినేషన్లో అయితే మీకైతే చెప్పడం అయితే జరిగింది. చాలామంది రైతన్నలు అయితే అన్న 100% రిజల్ట్ ఉంది, మంచి స్ప్రేయింగ్ ఇది. అదేవిధంగా మనకి నిన్న కూడా చాలా వరకు ఒక 3-4 ఫోన్ కాల్ చేసి అన్న రోగార్ జంప్ రిజల్ట్ బాగుంది, నేను 2-3 సార్లు స్ప్రేయింగ్ చేశానని చాలామంది చెప్పడం అయితే జరిగింది అనమాట. ఇందులో టెక్నికల్ కనుక చూసుకున్నట్లయితే డైమెథోయేట్ వచ్చేసి 30% DCT ఫార్మేషన్లో అయితే ఉంటుంది. ఇది వచ్చేసి మనకి ఈ సమయంలో ట్రిప్స్ పైన అదేవిధంగా చాలా సమర్థవంతంగా అయితే వర్క్ అయితే చేస్తుంది అనమాట. సో అందుకొరకు రోగార్తో పాటు ఇది మనకి ట్రాపికల్ ఆగ్రో వారిది ట్రంప్ అనమాట, ట్యాగ్ ట్రంప్. సో ఇందులో టెక్నికల్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఫిప్రోనిల్ 80% అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి జంపు టెక్నికల్ అనమాట. సో జంపు మనకి అందుబాటులో లేకపోవడం వల్ల ఈరోజు అయితే ఈ ట్యాగ్ ట్రంప్ అనేది తీసుకురావడం అయితే జరిగింది. రోగారు ప్లస్ జంప్, సో ఇది ఆల్రెడీ అందరికీ తెలిసిన కాంబినేషన్సే, అదేవిధంగా స్ప్రే చేసిన కాంబినేషన్స్ అనమాట. వీటి గురించి చెప్పాల్సిన అవసరం ఉందా అంటే మరి వీటిని దాటి ఇంకా ఏ మందులు అయితే ఉన్నాయండి. సో నేను ఆల్రెడీ ఎన్ని రకాల మందులు అయితే ఉన్నాయో అన్ని రకాల టెక్నికల్స్ అయితే చెప్పడం అయితే జరిగింది. దాదాపు 3-4 వీడియోస్ అయితే ఉంటాయి మన ఛానల్లో. అదేవిధంగా 1800-2000 పెట్టి మనకి ఎక్స్పోనస్ కానీ, గ్రాసియా కానీ, ఎలక్ట్రో కానీ మనకి అదేవిధంగా ఈ అల్టిమేర్ కానీ స్ప్రే చేయాల్సి ఉందా అంటే సో ధరలు లేకపోవడానికి అలాంటి మందులు కొట్టడానికైతే ఈ సమయంలో అవసరం లేదనమాట. ఎందుకంటే మనకి ఆశాజనక ఈ ధరలు ఉన్నాయి. సో 1800-2000 పెట్టి ఈ సమయంలో ఎకరానికి అంత పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉందా అంటే అవసరం లేదు. ఏదైనా సరే 1000 రూపాయల లోపే బడ్జెట్ ఉండాలి, దాంతోపాటు రిజల్ట్ ఉండాలని చెప్పి ఈ రోగారు జంపు కాంబినేషన్లో ఈరోజు అయితే ఒక చిన్న ట్రిక్ అయితే చెప్తానమాట. సో ఇందులో కంపల్సరీ మీరు ఎకరానికి వచ్చేసి 1/2 కేజీ కానీ 1/4 కేజీ కానీ బెల్లం కానీ చక్కెర కానీ, బెల్లం అనమాట. సో బెల్లం అయితే మనం 1/2 కేజీ తీసుకురావడం అయితే జరిగింది. చక్కెర కానీ దొరికితే చక్కెర, లేకుంటే బెల్లం కానీ దొరికితే బెల్లం. సో వీటిలో కలిపి కనుక స్ప్రేయింగ్ చేసుకున్నట్లయితే బెల్లం అనేది మనకి జిగురుతనం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ స్ప్రే చేసిన తర్వాత ఈ పాయిజన్ అనేది ఈ ఆకుల పైన పడుతుంది. ఈ ఆకుల పైన పడ్డప్పుడు ఆకుల పైన ఈ బెల్లం అనేది ఒక లేయర్ని అయితే ఫామ్ అయితే చేస్తుంది. అప్పుడు ఈ త్రిప్స్ తామర పురుగులు ఏవైతే ఉంటాయో అవి గోకినప్పుడు వాటి యొక్క కణాలలో వెళ్ళి ఈ పాయిజన్ పర్సంటేజ్ అనేది ఈ బెల్లంతో మనం స్ప్రే చేసేటప్పుడు ఎక్కువ రోజులు పనిచేస్తుంది కాబట్టి వాటి యొక్క కణాల్లో వెళ్ళి ఆ తామర పురుగును అయితే హతమార్చడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది. కాబట్టి తామర పురుగులు చావడానికి చాలా మంచి కాంబినేషన్ అనమాట ఇదైతే. బెల్లము, రోగారు, అదేవిధంగా జంప్ అనమాట. సో ఈ కాంబినేషన్లో స్ప్రే చేయడం వలన ఇందులో వచ్చేసి మనకి జిగురుతనం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అదేవిధంగా ఈ స్ప్రే చేసే పాయిజన్ అనేది ఎక్కువ రోజులు పనిచేయడానికి, అదేవిధంగా తామర పురుగులు ఈ ఆకులపైన వచ్చి ఆకులపైన కానీ కాయలపైన కానీ గోకినప్పుడు వాటి యొక్క నాడీ వ్యవస్థ మీద పనిచేసి మనకి ఆ తామర పురుగు చావడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది. వరకు ఈ బెల్లము కానీ చక్కెర కానీ ఎకరానికి వచ్చేసి 1/2 కేజీ బెల్లము లేకుంటే చక్కెర వచ్చేసి 1/2 కేజీ అనమాట ఎకరానికి చొప్పున. రోగారు జంపు కాంబినేషన్లో కనుక స్ప్రే చేసుకున్నట్లయితే మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. అదేవిధంగా మోనోక్రోటోబాస్ కానీ, లాన్సర్ గోల్డ్ కానీ,
అందులో కలిపైనా సరే స్ప్రేయింగ్ అయితే కొంచెం కాస్ట్ ఎక్కువైనా అనిపించినట్లయితే మీకు కంపల్సరీ రోగార్ కానీ జంపు కానీ అదేవిధంగా మనకి బెల్లం కానీ చక్కెర కానీ కనుక కలిపి స్ప్రే చేశారనుకోండి మీకు మంచి రిజల్ట్ ఉండే అవకాశాలు అయితే ఉంటాయి. తామర పురుగుల పైన మంచి విజయాన్ని అయితే పొందవచ్చు అనమాట. సో దీన్నే మీరు 4 రోజులకి కనుక మార్చి కనుక బెల్లంలో చక్కెరలో కనుక టెక్నికల్స్ కనుక మార్చి కనుక స్ప్రే చేశారనుకోండి 100% రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. 1500 2000 పెట్టి కొట్టే బదులు 40-80 రూపాయలు తెచ్చి వీటిని కనుక కలిపి స్ప్రే చేసుకున్నట్టయితే మనకి మంచి రిజల్ట్ అయితే ఉంటాయండి. సో ఇలాంటివి చెప్పినా సరే ఏదో నమ్మరు, కాకపోతే 100% రిజల్ట్ అయితే ఉంటుంది. నిజంగానే మనకి బెల్లం అనేది ఈ సమయంలో పనిచేస్తుందని మీకు చిన్న డౌట్ రావచ్చు. 100% అయితే పనిచేస్తుందండి. కావాలంటే ఒకసారి కొట్టి చూడండి, రిజల్ట్ లేకపోతే అప్పుడు నన్ను అయితే అడగండి అనమాట. చాలామంది రైతులు దీన్ని ఆల్రెడీ స్ప్రే చేశారు, రిజల్ట్ బాగుందని చెప్పడం అయితే జరిగింది. అందుకొరకు మనము స్ప్రే చేద్దాం అన్నట్టుగా తీసుకురావచ్చి మీకు అయితే వీటి గురించి తెలియజేస్తా ఉన్నా. సో ఈ కాంబినేషన్లో ఒకసారి స్ప్రే చేసి చూడండి. అదేవిధంగా మోనోక్రోటోపాస్, లాంచర్ గోల్డ్, పోలీస్ ఆ మూడిట్లో కలిపి మళ్ళీ బెల్లం కానీ చక్కెర కానీ కలిపి స్ప్రే చేయండి. ఇంకా మనకి 4 రోజులు ఇలాంటి 3 టెక్నికల్స్ అయితే స్ప్రే చేయండి. 100% రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. మంచి రిజల్ట్ అయితే ఉంటాయి. నెక్స్ట్ వీడియోలో మీకు మనం సెకండ్ స్టెప్ గ్రోతింగ్ రావడానికి మరలా ఎలాంటి రకమైన మందులు కొట్టాల్సి ఉంటుందో మరొక వీడియోలో మీకు అయితే తెలుస్తాను. అంతవరకు కొత్తగా చూసే రైతన్నలు ఎవరైనా ఉన్నట్లయితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఓకే, నేను ఉంటాను. బై.